నమస్కారం ఫ్రెండ్స్. నేను లోకంలో పాజిటివ్ యాంగిల్స్ ఎన్ని ఎతుకుతుంటే అన్ని నెగటివ్ యాంగిల్స్ నాకు కనిపిస్తూ ఉంటాయి. మీరందరూ నన్ను తిట్టుకొని లాభం లేదు. లోకం నెగటివిటీని కౌగిలించుకుంటూ ఉంటే అదే పాజిటివ్, ఇదే పాజిటివ్, అంతే పాజిటివ్, వాళ్ళు చెప్పిందే పాజిటివ్ అనుకుంటే ప్రపంచమంతా పాజిటివిటీతోనే నిండిపోయి ఉంది. బహుశా నాటువంటి వాళ్ళు నెగటివ్ యాంగిల్ని పట్టుకొని వేళ్ళాడుతూ ఉంటారు. కానీ నా కాన్ఫిడెన్స్ నెగటివిటీలో పాజిటివిటీ కన్నా ఎక్కువ ఉంది. దిక్కులేని నెగటివ్ యాంగిల్ని నేను పట్టుకొని వేలాడటంలో అర్థం లేదు అని చాలామంది అంటూ ఉంటారు. మీతోని జరుగుతున్న సంఘటనలు, మీరు జీవిస్తున్న జీవితం, రాష్ట్రంలో జరుగుతున్న పరిణామాలు, దాంట్లో ఏ నెగటివిటీ కనిపిస్తలేదు, లేదా ఏదో కొంత నెగటివిటీ ఉంది అనేవాళ్ళ ఎడ్యుకేషన్ లెవెల్, కాన్ఫిడెన్స్ లెవెల్, ధైర్యము చాలా ఎక్కడో ఒక చుక్కలా ఉంది, ఒక డ్రాప్ ఇన్ ఓషన్ లాగా. అందరూ నెగటివిటీని యాక్సెప్ట్ చేసుకొని సంతోషంగా భరిస్తూ జీవించడం అలవాటు చేసుకున్నారు. అన్యాయం కామన్, అక్రమాలు జరుగుతూనే ఉంటాయి. మన జీవితం మనం సర్దుకొని బతకాలి. ఈ దృక్పథం ఉంటే మనకు కాలువలో పొరలాడే జీవికి ఏ డిఫరెన్స్ లేదు. ప్రతి ఒక్కరూ వీడియో చేసి స్పందించాలి అని నేను అంటలేను. ప్రతివాడు యూట్యూబ్ ద్వారా స్పందించాలి అంటలేను. మన స్థాయిలో మనం మన గ్రూప్స్లో మన వాళ్ళతో ఈ సంభాషణలు జరిపితే అదే 10,000. ధైర్యం ఒంటరిది కాదు. ధైర్యం అంటే దాంతో 100 రిస్క్స్ ఉంటాయి. ఆ రిస్క్ను తలను వేసుకొని నెత్తి మీద పెట్టుకొని ఎవరికి బతకటం ఇష్టం లేదు. ప్రవాహానికి కొట్టుకుపోతే చాలా ఫాస్ట్గా మూవ్ అవుతాం. ప్రవాహాన్ని అడ్డుకుంటే మనం అక్కడే ఇరుక్కుపోయి దాని ధాటికి బాగా గాయపడతాం. అందుకోసం చాలామంది ప్రవాహానికి కొట్టుకోపోవడమే ఇష్టపడతారు. తప్పు లేదు. తమ జీవితాన్ని సామాజిక జీవితంతో వేరుగా చూడడం ప్రజలకు అలవాటైపోయింది. అది కాకుండా మరి సమాజంతో
కనెక్షన్ లేకుండా బతికినప్పుడు ఈ న్యూస్ ఛానళ్ళు చూడటం ఎందుకు, పేపర్లు చదవటం ఎందుకు? మీకు జాబ్ దొరికింది, మీరు జాబ్‌కు వెళ్ళొస్తారు, మీకు జీతం దొరుకుతది. అంతే కదా జీవితం అంటే. మరి న్యూస్ పేపర్‌లెందుకు? పొలిటికల్ సమాచారాలెందుకు? వందలాది టీవీ ఛానళ్ళు ఎందుకు? మనలో ధైర్యం నింపడానికి ఇన్ని వందల టీవీ ఛానళ్ళు కావాలనా? ఇన్ని ఛానళ్ళు యూట్యూబ్ ఛానల్స్ కావాలనా? నా నోటి ద్వారా వచ్చేది నెగటివిటీ కాదు. ఫ్యూచరిస్టిక్ వర్డ్స్. అంటే కొన్ని నెలల ముందు, కొన్ని రోజుల ముందు జరగబోయే విషయాలను నేను పసిగట్టి మీకు చెప్తాను తప్ప అది నెగటివ్ ఉండొచ్చు, పాజిటివ్ ఉండొచ్చు. నేను చెడును ఒక అజెండాగా తీసుకుంటా కాబట్టి ప్రతి ఒక్కటి నెగటివ్ అనిపిస్తుండొచ్చు మీకు. నేను మీ అందరూ ఆలోచించండి, మనుషులుగా ఆలోచించండి. ఈ జీవితం ఒక్కటే, దీన్ని అనుభవించాలి అని చాలామంది అంటూ ఉంటారు. అనుభవించడం అంటే అన్నీ హ్యాపీ మూమెంట్స్ ఉండాలి, అన్నీ మనకు అనుకూలంగా జరగాలి. దట్ ఈస్ అ పాజిటివ్ లైఫ్ అనుకుంటారు. కాదండి. మన మనసుకు నచ్చనిది ఏదైనా జరిగితే మనము ఫిజికల్గా మనం ఆపలేము. ఇప్పుడు మనం గ్లోబల్ సమ్మిట్ ఆపగలమా? మనం పొలిటికల్గా పోరాడగలమా? ఇప్పుడు నేను మూసీ ప్రక్షాళన ఒక ఫ్రాడ్ అని చెప్తున్నా. నన్ను స్టేజ్ మీద తీసుకుపోతే అక్కడనే ప్రూవ్ చేస్తా వాళ్ళ ముందరనే. కానీ నేను వెళ్ళలేను. మరి నేనేం చేయాలి? అంటే మూసీ నది ప్రక్షాళనలో ఫ్రాడ్ జరుగుతుంటే నీకెందుకు అనుకుంటే నిజమే, నాకెందుకు? ఆ స్టాక్ మార్కెట్లో వచ్చే డబ్బులు అవి ఇవి, యూట్యూబ్లో వచ్చే డబ్బులు తీసుకొని సైలెంట్గా ఉంటే అయిపోయాయి. వడ్డీ డబ్బులు లెక్కించుకుంటా ప్రశాంతంగా బతికేయచ్చు. ఏదో వ్లాగ్స్ చేసుకొని పిచ్చి పిచ్చివి అన్నీ యూట్యూబ్లో చేసుకొని వ్యూవర్స్ తెచ్చుకొని బతికేయచ్చు. మరి నేను ఇలాంటి రిస్కీ థింగ్ ఎందుకు చేస్తున్నా? చాలా మందికి నచ్చని విషయాలు ఎందుకు చెప్తున్నా? ఈ గ్లోబల్ సమ్మిట్ అంత హాస్యాస్పదమైన నేను ఒక కాన్ఫరెన్స్ చూడలేదు రీసెంట్ టైమ్స్లో. కమ్యూనిస్టు పార్టీ సభలు కూడా దీనికన్నా ఇంట్రెస్టింగ్గా ఉంటాయి కదా. అంటే అక్కడ లీడర్స్ మాట్లాడే తీరు, కమ్యూనిస్ట్ పార్టీలు ఉన్నాయి కదా, వాళ్ళ సభలు దీనికన్నా నయం. ఏమంటే ఎర్ర జెండాలు ఉంటాయి, క్యాపిటలిజంకి విరుద్ధంగా మాట్లాడుతూ ఉంటారు. కానీ ఈ గ్లోబల్ సమ్మిట్లో ప్రసంగాలు అంటే దానికన్నా ఈ సుందరయ్య భవన్ దగ్గర కమ్యూనిస్టులు ఆర్గనైజ్ చేసే చిన్నపాటి ర్యాలీలలో చిన్న లీడర్లు మాట్లాడితే చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. దీనికన్నా క్యాపిటలిజానికి విరుద్ధంగా మాట్లాడినా వినసొంపుగా ఉంటుంది ఆ మాటలు. కానీ గ్లోబల్ సమ్మిట్ మీరందరూ కళ్ళారా చూశారు. మీకు ఇది సమ్మిట్ అనిపించిందా? అసలు ఎవడి అజెండా ఏముంది? దీన్ని గ్లోబల్ సమ్మిట్ ఎందుకు అన్నారు?
గ్లోబల్ అంటే అర్థమేమి? మనం ఆలోచిస్తే అంటే చాలా డిప్రెసింగ్ అనిపిస్తుంది. అంటే కేపబిలిటీ లేనోళ్ళు, అర్హత లేనోళ్ళు రాష్ట్రాన్ని పాలిస్తుంటే మీ అందరికీ బాధ అయి ఉండొచ్చు, నవ్వు వచ్చిండొచ్చు. లోపల బాధ అనిపించినా మీరేం చేయలేని పరిస్థితి కూడా చాలా మందికి అనిపించుండొచ్చు. అరే ఇదేం జరుగుతుంది ఇక్కడ అనిపిస్తుండొచ్చు. ఏమని చెప్పి 100 కోట్లు ఖర్చు పెట్టారు, అక్కడ ఎవరు వచ్చారు? ఆముడ దూరంలో అజయ్ దేవగన్, ఒక నాలా దాటితే నాగార్జున. వీళ్ళ కోసం ఒక గ్లోబల్ సమ్మిట్ పెట్టాలనా? సల్మాన్ ఖాన్ వెనక ఆయన తోక పట్టుకొని తిరగడము మన తెలంగాణకి చాలా ఇన్సల్ట్గా అనిపించలేదా మీకంతా? ఎందుకు స్పందించాలండి? స్పందిస్తే ఏం లాభం? నిజంగా చెప్పాలంటే నేను 1500 వీడియోలు 1700 వీడియోలు చేసి కూడా లాభం లేదు. ఏదైనా ఆగిందా? అంటే మీకే ఇంటేనే అంత డిప్రెషన్ వచ్చినప్పుడు వందలాది గంటలు 4.5 లక్షల నియర్లీ 4.5 లక్షల వాచ్ టైం, అంటే అంత టైం నేను వాగి రిజల్ట్ వస్తుందా లేదా అని తెలియకుండా నా ఒంటరి ప్రయత్నం చేస్తుంటే కొంతమంది వెటకారంగా మాట్లాడుతున్నా, ఏది ఆగలేదు నువ్వు అంటనే ఉన్నావు కానీ ఏది అయితలేదు అంటున్నా. ఆన్ గ్రౌండ్ ఏం జరుగుతుంది జనాలు చూసి కూడా చూడనట్టు వ్యవహరిస్తున్నా. నా ప్రయత్నం నేను ఆపటం లేదు. నాకు కూడా మనశ్శాంతి కావాలి. మనశ్శాంతితో నన్ను నేను శాంతపరచుకోవడం తప్ప నేను సాధించగలిగింది ఏం లేదు. కానీ నా మాటల ద్వారా మనుషుల్లో మానవత్వం పెరిగిందనుకోండి, రాష్ట్ర భక్తి పెరిగిందనుకోండి, ప్రశ్నించే తత్వం పెరిగిందనుకోండి, డబ్బుకు విలువ ఎలా కట్టాలో నేర్చుకున్నారనుకోండి, పోరాట తత్వం పెరిగిందనుకోండి, నేను పీస్ఫుల్గా ఉండే కన్నా ఒక 1000 మందిలో చైతన్యం కలిగించేది గొప్పనా, నాకు నా ఇంట్లో ప్రశాంతంగా తిని పడుకోవడం మేల? అంటే నాకు రెండోదే బెటర్ అనిపిస్తుంది. మనమంతా ఇదే జీవితం, ఈ చిన్న జీవితం, ఈ ఒకటే ఛాన్స్ అనుకుంటున్నాం. మరి ఈ ఒకటో ఛాన్స్లో మనం ఏం చేయగలం? నేను కూడా లేట్గానే ఎంట్రీ ఇచ్చిన, నా తప్పు కూడా ఉంది. నాకు అప్పుడు ఎట్లా మాట్లాడాలి, ఏమని మాట్లాడాలి ఏం తెలియదు. నాలెడ్జ్ ఉంది కానీ ప్రజలకి ఏం కావాలి, ఎక్కడున్నారు ప్రజలు? నాకు ఛానల్ సక్సెస్ ఫెయిల్యూర్ నాకు సంబంధం లేదు. సక్సెస్ అయితే మంచిది, సక్సెస్ కాకున్నా అట్లీస్ట్ నా మనోభావాలు వ్యక్తపరిచే ఒక సోర్స్ ఉంది కనుక నేను చాలా హ్యాపీగా ఫీల్ అవుతాను. మన రాష్ట్రం ఎటువైపు పోతుంది? గ్లోబల్ సమిట్ ఒక రాష్ట్రము, ఒక రాష్ట్ర ప్రభుత్వము ఒక రాష్ట్రాన్ని ఎలా అడ్మినిస్టర్ చేస్తుందో అని ఒక
ఒక కొలమానం లాగా ఈ గ్లోబల్ సమిట్ ఉండాలి. అంటే అద్దం పట్టేలా ఉండాలి. వీళ్ళ అడ్మినిస్ట్రేషన్కి అద్దంలా ఈ గ్లోబల్ సమిట్ ఉండాలి. ఈ గ్లోబల్ సమిట్ చూస్తే వీళ్ళు అఫీషియల్లీ సమిట్లో ఈ ఈ స్టేజ్లో ఉంటే ప్రాక్టికలీ వీళ్ళు ప్రభుత్వంలో ఎలా వ్యవహరిస్తారు అనేది చాలా మందికి అర్థమైపోయి ఉంటుంది. ₹100 కోట్లు చాలా విలువైనవి. అప్పుల్లో ఉన్న రాష్ట్రానికి 100 కోట్లు 1000 కోట్లతో సమానం. నేను మీకు చెప్తూనే ఉన్నా, ఈ గ్లోబల్ సమిట్ భూములు తమ ఇష్టం వచ్చిన వాళ్లకు పంచడానికి చేస్తున్న కార్యక్రమము. సుమారు 6,000 ఎకరాలు ధారాదత్తం చేయడానికి ఫుల్ ప్లాన్ వేసుకొని ఈ గ్లోబల్ సమిట్ అనేది ఒకటి పెట్టి డిజిటల్ స్క్రీన్స్ పెట్టి గంటలు స్పీచ్ ఇచ్చి బ్యాక్ ఎండ్లో ఎవరికి ఇవ్వాలనో వాళ్ళకే భూములు కేటాయించే కార్యక్రమం జరిగిందా లేదా? మీకు ఎవరికైనా డౌట్ ఉందా? అంటే ప్రతి సామాన్యుడికి కూడా నీ అడ్మినిస్ట్రేషన్ ఎలా ఉందో గుచ్చి చూపించినట్టుంది. అంటే ఎవరికైనా అవగాహన లేకున్నా మేము ఇంత దరిద్రంగా పాలించగలం అని చూపించినట్టుందా లేదా? మీరే చెప్పండి. నేను నెగిటివ్ కదా, పోనీ నన్ను విడిచిపెట్టండి. అసలు మీకే దుఃఖం అనిపిస్తలేదు? ఒక ముఖ్యమంత్రి ఒక హిందీ యాక్టర్ కోసం పాకులాడటం అసహ్యంగా లేదా? ఇవాళ తెలుగులో స్పీచ్ ఇవ్వడం జరిగింది. నిన్న మన వీడియో అన్నాడేమో రేవంత్ రెడ్డి, కమ్ ఇవాళ తెలుగుకి వచ్చేసింది. ఇదే ఏడుపు ఫస్ట్ డే ఏడ్చింటే హుందాగా ఉండేది. దీంట్లో నా తప్పేముంది? మీరే చెప్పండి. నేను చెప్పింది అక్కడ అవుతుంది, మరి నన్నేం చేయమంటారు చెప్పండి. 100 కోట్లు కాదు 1000 కోట్లు ఖర్చు చేసిన వీళ్ళు సాధించగలిగింది ఈ మాత్రమే. లక్కేమంటే వాళ్ళు 100 కోట్లు ఖర్చు చేస్తున్నారు. కొంపదీసి 500 కోట్లు ఖర్చు చేసిన ప్రజలకు దక్కే సౌభాగ్యం ఏమీ లేదు. మనం ఒకసారి ఆలోచిస్తే ఫార్మాసిటీని నేను వ్యతిరేకించిన. ఫార్మాసిటీ పొల్యూషన్ వెదజల్లుతుందని నేను తీవ్రమైన ప్రచారం చేసిన. ఆన్ గ్రౌండ్ ప్రూవ్ చేసిన ఫార్మాసిటీ ఎంత పొల్యూషన్ వెదజల్లుతుందని. ఒక కోణం ఇది. ఇంకో కోణంలో ఆలోచిస్తే సపోజ్ కాంగ్రెస్ రాకుండా ఈ ఫార్మాసిటీ అలాగే ఇంప్లిమెంట్ అయ్యి అన్ని ఫార్మా కంపెనీలకు ఈ ల్యాండ్ ఇచ్చేసింది అనుకోండి. సుమారు 1800 2,500 ఏమో ఫార్మా కంపెనీలు ఉన్నాయి హైదరాబాద్లో, ఇంకా ఎక్కువ ఉన్నాయి, చిన్నవి పెద్దవి మీడియం సైజ్. అందరికీ ఈ భూ కేటాయింపు జరిపింటే పొల్యూషన్ తప్పకుండా అయ్యేది, డౌట్ లేదు. కానీ వేలాది మందికి ఎంప్లాయ్మెంట్ దొరికేదా లేదా? నేను ఫార్మాసిటీని ఇప్పుడు కూడా తీవ్రంగా వ్యతిరేకిస్తున్నా. ఇట్ వాజ్ ఎ బ్యాడ్ ప్లాన్, మోస్ట్ డేంజరస్ వే టు డెవలప్ ఎ సిటీ అండ్ ఇట్స్ ఇండస్ట్రియల్ యూనిట్స్. క్లబ్బింగ్ ఆల్ యూనిట్స్ అట్ వన్ ప్లేస్ ఇస్ ఎ డేంజరస్ ఐడియా. ఇప్పుడు కూడా ఫార్మాసిటీ వాజ్ డేంజరస్ ఐడియా. బట్ ఈ ఫిలిం స్టార్కు, నాగార్జునకు, వెంకటేష్కు, సల్మాన్ ఖాన్కు, అజయ్ దేవగన్కు
వీళ్లకు భూ కేటాయింపు చేసే కన్నా అది బెటర్ కదా. అంటే కేసీఆర్ సూపర్ డిసిషన్ తీసుకున్నాడని కాదు, కేసీఆర్ హాస్ డన్ ఎ బ్లండర్. ఒకటే చోట అన్ని వేల ఫార్మా యూనిట్లు పెట్టడం అనేది మోస్ట్ డేంజరస్ ఐడియా. బట్ ఈ ఐడియాని కంపేర్ చేస్తే అది బెటర్ అనిపిస్తుంది. ఫిలిం యాక్టర్లకు స్టూడియో పెట్టుకోవడానికి వ్యూహాత్మకంగా ప్రజల సంక్షేమం కోరుతున్నామని అక్కడ ల్యాండ్ ఇచ్చిన రైతులకు కొన్ని ప్లాట్లు తయారు చేసి ఇచ్చి మిగతా ల్యాండ్ అంతా పల్లి బఠానీల్లాగా పంచి పెట్టడం కన్నా ఫార్మాసిటీ బెటర్ కదా. గ్రౌండ్ పొల్యూషన్, వాటర్ పొల్యూషన్ ఇవన్నీ అయితే నేను లేదన్నా, కానీ ఎంతో మందికి ఉపాధి దొరికేదా లేదా అంటే ఒక దరిద్రమైన ఐడియా కూడా ఈ ఫ్యూచర్ సిటీ కన్నా బెటర్ అనిపిస్తుంది మనకు కదా. ఎవరికైనా అనిపిస్తుండొచ్చు. ఫార్మా కంపెనీలు వస్తే పొల్యూషన్ వస్తుంది, విపరీతమైన పొల్యూషన్ ఉంటుంది, పటాంజలి అయిపోతుంది. ఫార్మాసిటీ అంతా పటాంజలి అయిపోతుంది, కానీ వేల లక్షల మందికి అయితే ఉద్యోగాలు దొరుకుతుండే, ఏదో ఒక రకంగా బతికేస్తుండే జనాలు. మరి ఫిలిం స్టార్స్కి భూములు పంచితే ఎవరు బాగుపడుతున్నారు అంటే ఇంత దరిద్రంగా అనిపిస్తుంది చూడండి మనకు. ఇప్పుడు ఎల్బి శ్రీరామ్ పోయి నేను స్టూడియో పెడతా అంటే ఇస్తాడా రేవంత్ రెడ్డి? ఇస్తాడా? ఓ సీరియల్ యాక్టర్ పోయి నేను ఒక స్టూడియో పెడతా అంటే ఇస్తాడా? లేదా మనమే పోయి ఒక ఆయుర్వేదిక్ యూనిట్ పెడతామంటే ఒక 10 ఎకరాలు ఇస్తాడా? ఎందుకు ఇవ్వడు? ఎవడబ్బసం ఇది? రేవంత్ రెడ్డికి ఏం హక్కు ఉన్నాయి? టెండర్ ఫ్లోట్ చేయకుండా భూ కేటాయింపు చేయడము ఇది క్విట్ ప్రోకో కింద వస్తుంది. నేను ఫార్మా యూనిట్స్కి 50 ఎకరాలు ఇచ్చిన రోజు చెప్పిన, ఎవడైనా కేసు వేస్తే అది రద్దయిపోతాయి అలొకేషన్. ఏ బేసిస్ మీద ఇస్తున్నావు? వాట్ ఈస్ ద లాజిక్? ఐదారు రహదారులు ఆంధ్రాకు ఇక్కడి నుంచి ఎందుకు పోతున్నాయి? ఎవడబ్బసం ఇది? అడగడం తప్ప? నీ గ్లోబల్ సిటీకి, గ్లోబల్ సమిట్కి ఎవరు వచ్చిండ్రు ఫారెన్ డెలిగేట్స్? టోటల్ లిస్ట్ జారీ చేయి. ఆనంద్ మహేంద్రతోని గ్లోబల్ సమిట్లోనే కలవాలా? సోషల్ మీడియాలో ఒక ట్వీట్ వేస్తే ఆయన వచ్చి ఇన్వెస్ట్మెంట్ పెడతాడు. సోషల్ మీడియాలో ఆనంద్ మహేంద్రకు ఒక ట్వీట్ వేస్తే ఆయన వచ్చి పెట్టేస్తాడు ఇండస్ట్రీ ఇక్కడ. నీ ఆఫర్ అట్లా ఉండాలి. దానికి గ్లోబల్ సమిట్ కావాలన్నా? నీ ఇండస్ట్రియల్ పాలసీ, ల్యాండ్ యూసేజ్ పాలసీ అందరికీ మెయిల్ చేయి. దానికి 100 కోట్లు కావాలన్నా? వంద కోట్లతో నీ పాపులారిటీ పెంచుకోవడానికి, పెట్టుబడుల కోసం కాదు. దూరం దూరం నుంచి ఫ్లైట్లకి జనాలు నీ జంతికలు తినడానికి వస్తున్నారా? నీ పూల లడ్డూలు తినలేకనా? వాళ్ళు కొనుక్కోలేకనా? వాళ్ళకి తెలియకనా? అడ్రస్ ఇస్తే కొనుక్కోలేరనా? సల్మాన్ ఖాన్ దగ్గర స్టూడియో కోసం ల్యాండ్ కొనుక్కోవడానికి డబ్బులు లేవా? ఫ్యూచర్ సిటీలో ఎంటర్టైన్మెంట్ జోన్ అనే జోన్ అంటే కేటాయించడం అది చట్ట వ్యతిరేకం.
ఏఐకి 200 ఎకరాలు కేటాయించి అది బిజినెస్ హబ్ అని ప్రకటించడం క్రైమ్. అది క్విట్ ప్రోకో. మీకు ఏదో అక్కడ ఆశించే మీరు ఇలాంటి పనులు చేస్తున్నారు. మనం ఒకటి అబ్జర్వ్ చేయాలి, కాంగ్రెస్కి ఈ సోషల్ మీడియా సెల్ అనేది ఏం లేదు, వేస్ట్గా ఉన్నారు. అంటే ఇట్లా వీక్ ఉన్న సోషల్ మీడియా ఉన్న పార్టీకి వాళ్ళ ధైర్యం చూడండి. నాగార్జున కన్వెన్షన్ 2 ఎకరాలు ఇచ్చిండు ప్రభుత్వానికి అన్నప్పుడే మనకు డౌట్ వచ్చిందా లేదా? ఆ రోజు చెప్పిన ఎక్కడో ఇంకో డీల్ అయి ఉంటుంది. అన్నపూర్ణ స్టూడియోస్ అంతా కమర్షియల్గా మార్చేస్తాడు. ఇప్పుడు ఆ అన్నపూర్ణ స్టూడియో తెచ్చి హిల్ట్ పాలసీ కింద ఇక్కడ తెచ్చి పెడతాడు. అంటే హిల్ట్ అనే ఒక పదాన్ని యూజ్ చేసి అప్పుడు అలొకేట్ అయిన భూములు, స్టూడియోలకు అలొకేట్ అయిన భూములు అన్నీ కమర్షియల్గా మార్చేసి ఆ టోటల్ ల్యాండ్ని తెచ్చి ఓఆర్ఆర్ బయట పెట్టి, అంటే పుణ్యానికే ఇప్పుడు వీళ్లకు స్టూడియో ల్యాండ్స్ వస్తున్నాయి. అక్కడ 2 ఎకరాలు వదిలేసిండు అంతే, స్టూడియో కన్వెన్షన్. అప్పుడు డౌట్ రాలే మీకు? నాగార్జునలో ఈ ఉదార భావం ఎందుకు వచ్చింది అని డౌట్ రాలే? మీరు స్పీచ్ వింటే కోమటిరెడ్డి వెంకటరెడ్డి స్పీచ్ ఏమైనా అర్థమైందా మీకు? అసలు సదస్సులో ఎవరు బ్రహ్మాండమైన స్పీచ్ ఇచ్చారు? రాష్ట్రంలో పొలిటికల్ లీడర్షిప్కి ఒక లీడర్షిప్ అంటే ఈవెంట్లో, ఒక గ్లోబల్ సమిట్లో డీసెంట్ వేలో మాట్లాడడానికి అర్హత లేని, అంటే వాళ్ళే దీనికి ప్రాధాన్యత వహించారు, లీడర్షిప్ వహించారు. ఎన్ని దౌర్భాగ్యాలు ఎదుర్కోవాలి తెలంగాణ. ఎక్కడ చూసినా అన్యాయమే. రేషన్ బియ్యానికో, ఉచిత గ్యాసుకో, ఉచిత బస్సుకో ఆశపడి సమాజం ఒకవైపు చూస్తుంటే ఇంకో వైపు నుంచి దోపిడీ జరుగుతూనే ఉంది. సమాజం మేలుకోవాలి అంటే ఏం చేయాలి? మా బాబు ఇంటర్లో చదువుతున్నాడు, వాడు చెప్తుండు, నాన్న అసలు సోషల్ మీడియా లేకపోతే వీళ్ళు ఏమేమి చేస్తుండే. వానికే క్వశ్చన్ ఎట్లయిపోయిందంటే, అసలు సోషల్ మీడియా లేకుంటే వీళ్ళు ఏమేమి చేస్తుండే. ఇంకా సోషల్ మీడియా ఉన్నందుకు ఈ మాత్రం కంట్రోల్లో ఉన్నారు. ఇప్పుడు చూడండి, ఈనాడు కొనేసిండు, అన్ని ఆంధ్రజ్యోతి అన్ని కొనేసిండు, ఎన్టీవీ, హెచ్ఎంటీవీ, ఆర్టీవీ మొత్తం కొనేసిండు. ₹2,00,000 కోట్ల పెట్టుబడి మొదటి రోజట. దాంట్లో 1,50,000 కోట్లు ఇంకా ఎక్కువనే విద్యుత్ శాఖలో అట. ఏందది? నువ్వు గ్లోబల్ సమ్మిట్ ఎందుకు పెట్టినావు? ఫస్ట్ డే 1,50,000 కోట్లు విద్యుత్ శాఖలో ఇన్వెస్ట్మెంట్స్ అట. విద్యుత్ శాఖలో ఇన్వెస్ట్మెంట్ తెచ్చుకోవడానికి గ్లోబల్ సమ్మిట్ పెట్టాలనా? గ్లోబల్ టెండర్ పిలిస్తే అయిపోయి. అంటే తెలంగాణలో బిల్డింగ్లు పెద్దగా ఉన్నాయి, కానీ అన్ఎడ్యుకేటెడ్ పీపుల్ విపరీతంగా ఉన్నారు అనుకుంటా. అంటే వీళ్ళకి ఏం అర్థం కాదు, మనం ఇష్టం వచ్చినట్టు చేయొచ్చు అనుకుంటారు. గ్లోబల్ సమ్మిట్ తమాషా ఇవాళ ముగిసింది, రేపటి నుంచి పండగలు స్టార్ట్, 2 days. 2 ఏళ్ల పాలన విజయోత్సవాలు. ఇంకేమైనా ఉచితాలు ప్రకటిస్తారేమో అని జనాలు నోరు తెచ్చుకో కూర్చున్నారు.
మూసీ ప్రక్షాళన వీళ్ళ మెయిన్ అజెండా. ప్రజలకు అసలు సమస్యలే లేవు, మూసీతోనే సమస్యలు అనుకుంటున్నారు. ఇవి వింటుంటే ఒళ్ళు మండదా? ఒళ్ళు మండుతుంది కదా. ఇంతమందికి మండుతుందో అసలు స్పందించే గుణం ఉందో లేదో నాకు తెలియదు. కానీ గ్లోబల్ సమిట్లో మన రాష్ట్రంలో ఎంప్లాయ్మెంట్ తేవడానికి ఏవే ప్రయత్నాలు చేయాలి అని ఆలోచించేది పోయి బడా నేతలకు, బడా పారిశ్రామికవేత్తలకు, అరబిందో ఫార్మా చైర్మన్ అండ్ మేనేజింగ్ డైరెక్టర్ అట. అసలు ఇంగ్లీషే వస్తలేదు నాకు. అరబిందో ఫార్మా. మనం వాళ్ళని బ్లేమ్ చేయొద్దు, దేవుడిని తిట్టుకోవాలి. ఇట్టంటి వాళ్ళకి ఏమేమి ఇచ్చినవరా నాయన దేవుడా? అరబిందో ఫార్మా మందులు ఏం తయారు చేస్తుండో ఏమో, బేసిక్ ఇంగ్లీష్ కూడా రాదు. మన కర్మ కదా. మనం చాలా నాలెడ్జబుల్ కదా. మనకు నాలెడ్జ్ బాగుంది. వేల లక్షల కోట్లు సంపాదించడానికి వాడికి బేసిక్ రాదు అంటే వాడు చదువుకోలేదంటే మాట వేరే. ఫార్మాస్యూటికల్ ఎండి, సిఎండినో ఎండినో ఏమున్నాడో ఇంగ్లీషే వస్తలేదు. కోట్లు తగిలేసిండ్రు. నేను చెప్పలే, చాలా మందికి ఎవడో ఎక్కడికి పోతుంటే పైసలు ఇచ్చి కోట్లు తగిలేసి కోట్లు టైలు కట్టించి కూర్చోబెట్టారు. వాళ్ళకి ఏం తెలియదు అక్కడ ఏం జరుగుతుందో. రోజు కూలి ఇచ్చినట్టున్నారు. నేను చెప్పినా లేదా ఫస్ట్ టైం? మీకు అక్కడ జనాలు కనిపిస్తారు, జనాలు అంతా కిరాయి మీద వచ్చిన వాళ్ళే. బహిరంగ సభకు కిరాయికి ఎట్లా వస్తారో అట్లా వచ్చిండ్రు. మనతోటి అన్యాయం జరుగుతుంది అని అనిపిస్తలేదు మీకు ఇప్పుడైనా? నాకు రోజు ఒర్లి కానీ చూస్తుంటే మనసు ఆగదు. ఏంది ఇది? నిలువు దోపిడీ ఇది. నేను చెప్పినా లేదా? భూమి గ్యారంటీ అలొకేట్ చేస్తాడు. న్యూస్ పేపర్లో ఏమిచ్చిండు? ఎవరికి భూమి అలొకేట్ చేయకండి, వాళ్ళ సీరియస్నెస్ చూసి, వాళ్ళ హెల్త్, ఫైనాన్షియల్ హెల్త్ చూసి ఇష్యూ చేద్దామని. అయిపోయి తుస్సు అంత ఫిలిం సెలబ్రిటీస్ వాళ్ళకు భూములు పంచడం. వెస్ట్ హైదరాబాద్ నుంచి బిల్డర్స్ కోఆపరేషనే లేదు. ఇప్పుడు రేపటి నుంచి అయితే 2 రోజులు పండగే, ఇక ఖర్చు. జనాలను తరలించడం, వాళ్ళని తాపడం, తినిపించడం, సాగనంపడం. ఇంకా 2 days అయినాక ఎవ్వడు ఫ్యూచర్ సిటీ దిక్కు తిరిగి చూడరు. వీళ్ళకి అలొకేట్ చేసిన భూముల్లో వీళ్ళు ఏం స్టూడియోలు కడతారో మనం చూద్దాం. మనం రేపు కనీసం స్టూడియోలు అయినా కడతారా? మళ్ళీ వీళ్ళంతా స్టూడియోలు కట్టుకుంటే రామోజీ పరిస్థితి ఏమి? పాపం రామోజీ పరిస్థితి ఏమి? అనంత్ అంబానీ కోసం 200 ఎకరాలు జూకి కేటాయిస్తే మన నెహ్రూ జువారికల్ పార్క్లో ఎవడొస్తాడు? ఎందుకు వస్తాడు? ఒక ప్రభుత్వ జూ పక్కకు కొన్ని కిలోమీటర్ దూరంలో అనంత్ అంబానీకి జూకు కేటాయిస్తే మనకొచ్చిన లాభమేమి? అక్కడ వచ్చి గాల్ఫ్ ఎవరు ఆడతాడు 200 ఎకరాల్లో? నేను ఇటువంటి సమ్మిట్, ఇంత దరిద్రమైన అరేంజ్మెంట్, ఇంత మోసం నా జీవితాన్ని చూడలేను. ఐఎమ్ సారీ. నేను ఇంత దరిద్రంగా ఉంటుంది ప్రభుత్వం అనుకోలేదు. అబ్బా, కేసీఆర్ పోయిండు, పీడ పోయింది అనుకోని. ఫార్మాసిటీ పోయింది. ఇప్పుడు అక్కడంతా ఫార్మా విలేజెస్ అంటున్నాడు, ఏమేమో అంటున్నాడు అని కొంచెం టైం ఇచ్చిన. అది ఇట్లా అమ్మేసుకుంటారు అనుకోలేదు నేను.
ఏమంటే తక్కడ దేవలే తేలే అంతే. జోకేది ఉంటుంది అది తక్కడ. మీరు ఇక్కడ పెట్టండి ఇక్కడ తీసుకుపోండి, మీరు ఇక్కడ పెట్టండి ఇక్కడ తీసుకుపోండి. హెచ్ఎంఆర్ రీజన్ని ఇప్పుడు కన్వర్ట్ చేసేసి పెరి అర్బన్ జోను, సెంట్రల్ ఎకానమీ అట, పెరి పెరి అర్బన్ ఎకానమీ అట, అగ్రికల్చర్ జోన్ అంట. అంటే చెప్పిన 1 monthకి మొత్తం చేంజ్. నేను అందుకోసం చెప్తున్నా 111 జియో త్వరలో విముక్తి కాబోతున్నది. నేను మీకు ఎప్పటి నుంచి చెప్తున్నా, కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చినప్పటి నుంచి 111 జియో త్వరలో ఓపెన్ కాబోతుంది 100%. దయచేసి ఆపర్చునిటీస్ వేరియస్ లెవెల్స్లో ఓపెన్ అవుతున్నాయి. మీరు ఇప్పుడు ఈ పాపులర్ యాక్టర్స్కి స్టూడియో అలొకేషన్కి అక్కడెక్కడన్నా మీరు భూములు కొంటే వేస్ట్. రామోజీ ఫిలిం సిటీ వచ్చి ఎన్నేళ్ళు అయింది, అక్కడ అభివృద్ధి ఏముందో మీరు కళ్ళారా చూసారు. రామోజీ ఫిలిం సిటీనే అభివృద్ధి చేయలేకపోతే నాగార్జున స్టూడియో, అన్నపూర్ణ స్టూడియో ఏం అభివృద్ధి చేస్తుంది? దయచేసి నిజాలకు కొద్దిగా ప్రాముఖ్యత ఇవ్వండి. నేను కోరుకున్నది అంతే. మీరేం చేయలేరు, మనకు కూడా తెలుసు, నేను కూడా ఏం చేయలేను. కానీ మన పోరాటం కొనసాగించాలి. నిజాన్ని కొన ఊపిరితో ఉన్న బతికిచ్చే బాధ్యత మనందరిది అని తెలియజేసుకుంటూ, ఈ తెలంగాణ దౌర్భాగ్యం ఎప్పుడు ముగుస్తుందో, తెలంగాణ ఒక మామూలు రాష్ట్రంగా ఎప్పుడు అవతారం ఎత్తుతుందో, ఎప్పుడు ఈ తెలంగాణలో రైతులు పాడి పంటలకు ఆసక్తి చూపి రైతు బంధును అంటే పట్టించుకోకుండా ఎప్పుడు వ్యవసాయం చేస్తారు, ఎప్పుడు ఈ రాష్ట్రం ఒక ఇండస్ట్రియల్ ఎకానమీగా అవతారం ఎత్తుతుందో, ఎప్పుడు ఈ ఉచిత పథకాలకు స్వస్తి పలికే రోజులు వస్తాయో అని ఎదురు చూస్తూ నమస్కారం.